రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంటు స్థానాలకు మే 13న పోలింగ్ జరగనుందని, ఇక 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల 4వ విడత పోలింగ్ 10 రాష్ట్రాల్లో జరగనుందని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండు తెలుగు రాష్ట్రాలతో సహా 10 రాష్ట్రాల్లో 96 పార్లమెంటు స్థానాలకు మే 13న పోలింగ్ జరుగుతుందని, ఇక 1717 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని ప్రకటించింది. మొత్తం 4264 నామినేషన్లు దాఖలు కాగా పరిశీలన తర్వాత 1970 మిగిలాయని, ఇక ఉపసంహరణ గడువు తర్వాత 1717 మంది పోటీలో నిలిచారని వివరించింది. రాష్ట్రాల వారీగా 96 పార్లమెంటు స్థానాలకు ఎంతమంది పోటీ చేస్తున్నారనే వివరాలను వెల్లడించింది ఈసీ.